హలో అండి, వెల్కమ్ టు ప్రైతి అండ్ జిత్వేన్. ఈరోజు మా ఓడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ కాసేపు మీతో మాట్లాడదామని చెప్పి ఈ వీడియో తీస్తున్నానండి. అయితే ప్రైతి అండ్ జిత్వేన్ ఎందుకు పెట్టానంటే ఛానల్ నేమో స్టార్టింగ్ 5 years బ్యాక్ మా ఓడికి ఒక 8 years ఉంటాయేమో. సో అప్పుడు గేమింగ్ ఛానల్స్, గేమింగ్ ఇవన్నీ చూసేవాడమ్మ. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం, అందరూ చేస్తున్నారు అంటే సరదాగా అప్పటి వరకు నాకు ఎటువంటి యూట్యూబ్ వీడియోస్ చేద్దాం, ఇలా ఒక ఛానల్ క్రియేట్ చేద్దాం అని చెప్పి ఎప్పుడూ ఐడియా లేదండి. అసలు యూట్యూబ్ వీడియోస్ ఎలా తీయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలని కూడా నాకు అసలు ఏం తెలియదు, నాలెడ్జ్ లేదు. బట్ వాడు అడుగుతున్నాడని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను. కాకపోతే మా హస్బెండ్ని అడిగాను, అప్పుడు ఇలా రీచ్ అవుతుంది, ఇలా జనాల్లో అందరికీ ఐడెంటిటీ అవుతామని చెప్పి ఆయనకి తెలీదు. అప్పుడు సరే అనేసారు. సో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నాకు లక్కీగా ఏంటంటే 1 weekలోనే నాకు సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు, మంచి వ్యూస్ వచ్చాయి. అందరూ ఈ 1 weekలోనే అందరూ మీ వైఫ్ ఇలా బాగా చేస్తున్నారని కొంతమంది కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంకా వెళ్తూ వెళ్తూ ఏమవుతుంది అంటే ఇంకా పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటాయి కదండి. ఇలా నెగిటివ్ ఏవైనా వచ్చినప్పుడు ఈయన తీసుకోలేపారు. సో ఎందుకులే మనకి ఈ వీడియోస్ ఇవన్నీ సరదాగా చేసుకునేట్టుండ్రు, ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు, అవంతా మనకు అనవసరమా అంటే సరే మానేయమంటారా అని చెప్పి మానేసే ఇంకా అంటే సరే మానేసాను. ఎందుకంటే మనకి ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రయారిటీ హస్బెండే కదండి, యూట్యూబ్ ఏం పెద్ద ఏం కాదులే అని చెప్పి మానేసాను. కాకపోతే క్లిక్ అయ్యాక కొంచెం మంచి రీచ్ వచ్చిన తర్వాత మానేయాలంటే కొంచెం కష్టంగా అనిపించేది. బట్ కాకపోతే మానేసాను. మధ్యలో ఒక 4-5 times అడిగాను, మళ్ళీని వద్దు అనేసారు. లక్కీగా ఏంటంటే రీసెంట్గా యూట్యూబ్ చేసుకుంటావా అని అడగడం పాపమండి. జిత్విన్ చాలా ఎగ్జైట్ అయిపోయాడు, నా పక్కనే ఉన్నాడనమాట అలా అడిగినప్పుడు. అంటే నేను షాక్ అయిపోయాను, ఏంటి సడన్గా ఇలా అంటున్నారు అని. ఏదో ఒక ఇన్స్టాగ్రామ్లో సూర్య, మన హీరో సూర్య గారు ఉంటారు కదండి, ఒక ఇంటర్వ్యూలోని జ్యోతిక గారి గురించి ఇలా చెప్తూ చిన్న ఏజ్లో పెళ్లి చేసుకొని ఫ్యామిలీ కోసమే ఉండిపోయింది అన్నట్టు అలా చెప్తే ఇన్స్పిరేషన్ అయ్యి నన్ను అడిగారనమాట. ఇలా అనిపించింది, నీకు కూడా ఎప్పుడో 16 yearsకి మ్యారేజ్ అయిపోయింది కదా, అప్పటి నుంచి నేను ఏం చెప్పినా కాదనలేదు. సరే నీకు యూట్యూబ్ చేసుకోవడం ఇష్టం కదా, చాలాసార్లు అడిగావు కదా, సరే చేసుకో, ఇంకా ఎవరో అనుకున్న వాళ్ళు అనుకుంటూనే ఉంటారు, దానికి ఎవరు ఏం చేయలేము, ఇంట్లో ఉండి చేసుకున్న దానికి ఏమవుతుందిలే చేసుకో అంటే ఇంకా జిత్విన్ ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఫుల్ హ్యాపీ అయిపోయాడు. కాకపోతే నేను జిత్విన్తో చెప్పాను, ఒరే వీడియోస్ అంటే వీడియోస్లానే ఉండాలి, నువ్వు సండే ఎప్పుడో నీతో సరదాగా తీసుకుంటాను, అంతేగాని వీడియోస్ మీద కాదు, నీ దృష్టి అంతా చదువు మీద పెట్టరా ముందు అని చెప్పాను వాడితో. అయితే సరే అమ్మా నువ్వు ఎలా అంటే అలా, నేను కానీ మనం యూట్యూబ్ వీడియోస్ చేసుకుందాం అని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యాడు ఆడు మాత్రం. కాకపోతే ఇదంతా ఈ వీడియోస్ ఇవన్నీ కూడా నా వరకే అండి, వాడి చదువు మీద ఏది పడవకూడదని చెప్పి వాడికి ముందే క్లారిటీ ఇచ్చాను. కాకపోతే వాడికి చాలా ఇష్టం, వాడికి చాలా సరదా, ఎందుకో తెలీదు. ఇంకా అమ్మ అక్క కూడా చాలా బాగా సపోర్టింగ్ అండ్ ఫస్ట్ నుంచి కూడా నేను మానేసినప్పుడు కూడా కొంచెం ఫీల్ అయ్యారు అమ్మ అక్క కూడా. అయితే మళ్ళీ ఇప్పుడు చాలా హ్యాపీ. కాకపోతే మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినట్టు ఉంది, అంతా మర్చిపోయాను. కొంచెం మళ్ళీ మాట్లాడడం ఇవన్నీ కూడా కొంచెం అంత కొత్తగా ఉంది. అంత ముందు స్టార్టింగ్లో అలాగే ఇబ్బంది పడ్డాను, అప్పుడైతే ఇంకా ఇబ్బంది పడేదాన్ని అండి మాట్లాడడానికి, కొంచెం షై ఫీల్ అయ్యేదాన్ని, ఒక్కొక్కసారి అయితే ఆలోచిస్తూ ఆగిపోయేదాన్ని. కొంచెం బెటర్ ఇప్పుడు, కానీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేస్తున్న ఫీల్ అయితే ఉంది. ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేదండి, ఎప్పుడెప్పుడు వీడియో తీద్దాం, ఎప్పుడెప్పుడు పెడదామని. ఇప్పుడైతే సగం ఇంట్రెస్ట్ లేకుండా స్టార్ట్ చేశాను, కానీ మెల్లగా ఇంట్రెస్ట్ వస్తుంది, మళ్ళీని వీడియోస్ చేద్దాము, వీడియోస్ పెడదామని చెప్పి. అలాగే కొంతమంది మనతోనే ఉంటారు, మన మంచి కోరుకున్నట్టు ఉంటారు, కానీ మన వెనకాతల ఎన్ని చెప్తారంటే అన్ని చెప్తారండి. మన ముందేమో చాలా మనం అంటే ఇష్టం ఉన్నట్టు
చాలా మన మీద కేర్ చూపించినట్టు అలా ఉంటారు కానండి, మన వెనకాతల ఎన్ని చెప్పాలో మనల్ని ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేస్తారండి. అలాంటి వాళ్ళు కూడా నాకు తగిలారు ఈ యూట్యూబ్ పుణ్యమా అంటూ. మనోళ్ళు ఎవరో మన వాళ్ళు కానోళ్ళు ఎవరో అన్నీ కూడా కొన్ని కొన్ని అయితే నేర్పిస్తాయండి కాలంతో పాటు అన్నీ కూడా. సో అన్నీ పక్కన పెట్టేసి ఈసారి అయితే కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో వీడియోస్ చేద్దాము. సో మంచి యూజ్ఫుల్ టిప్స్, మంచి యూజ్ఫుల్ అందరికీ లేడీస్కి మ్యాక్సిమం యూజ్ అయ్యే వీడియోస్ చేద్దామని నేను అనుకుంటున్నానండి. మన లేడీస్కి డ్రెస్సింగ్ లేకపోతే చీరలు ఇలాంటి వీటిలో కొంచెం ఇంట్రెస్ట్ కదండి. అలాంటివి నాకు తగ్గట్టు నేను ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటాను, నేను ఎక్కడ ఏం బాగుంటాయో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ముందు ముందు వీడియోస్లో. సో మా ఓడికి లంచ్ ఏం ప్రిపేర్ చేశానంటే, ఫ్లేవర్డ్ రైస్ ఏదైనా ఇష్టంగా తింటాడండి. పులిహోర అయినా తింటాడు, కొబ్బరి రైస్ తింటాడు, ఏదో తోటకూర ఇవి గ్రైండ్ రైస్ కొంచెం ఫ్లేవర్డ్ రైస్లు ఏవైనా తింటాడండి. సో అయితే ఈరోజైతే కొబ్బరి రైస్ చేసి పెడుతున్నాను. కచంబరి ప్రతి దానికి వాడికి కచంబరి ఖచ్చితంగా ఉండాలి. కొందరు కచ్చంబరి అంటారు, కొందరు రైతా అంటారు కదండి. సో వాడికి ఎప్పుడు ఫ్లేవర్డ్ రైస్ చేసి కచంబరి చేస్తే చాలా ఇష్టంగా తినేస్తాడు. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తినకుండానే వెళ్ళిపోతాడు. హాలిడేస్ అయితే మాత్రం బ్రేక్ఫాస్ట్ చేస్తాడు ఏదో ఒకటి అడిగి. సో బ్రేక్ఫాస్ట్ చేయడని చెప్పి లంచ్ వాడికి నచ్చినట్టు ప్రిపేర్ చేసి మాత్రం ఇస్తాను ఎప్పుడు కూడా. ఎందుకో నాకు ఇవి షేర్ చేసుకోవాలనిపించిందండి, అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కింద ఆల్ అని ఉంటుంది కదండి, దాన్ని టచ్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు వస్తాయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.